జొహ్రాన్ మమ్దాని ఎప్పుడైతే న్యూయార్క్ మేజర్ కింద సెలెక్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా చాలా కాంట్రవర్సీస్ అనేవి బయటకు వస్తున్నాయి. ఇది మొత్తం వరల్డ్లోనే పెద్ద హాట్ టాపిక్గా మారింది కదా. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చాలామంది సోషలిజం విన్ అయ్యిందని అంటుంటే చాలామంది టెర్రరిజం విన్ అయ్యిందని కూడా చెప్తున్నారు. అసలు ఏంటి కాంట్రవర్సీస్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ అలానే దీనివల్ల ఇండియాకి ఏమైనా ఉపయోగం ఉందా, లేదంటే కనుక అయిన ఇండియన్కి యాంటీయా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తం న్యూయార్క్ సిటిజన్కే ఒక వార్నింగ్ అనేది ఇచ్చారు. ఒకవేళ ఈయన కనుక ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకి వచ్చి నిధులు ఆపేస్తానని చెప్పినా కూడా వాళ్ళందరూ ఈయనకి సపోర్ట్ చేశారు. అలానే ఎలాన్ మస్క్ ఈయన ఓడించడానికి చేసిన స్ట్రాటజీస్ కూడా ఇవేమీ పనికి రాకుండా ఈయన చాలా మెజారిటీతో అక్కడైతే గెలిచారు. ఈయన పేరెంట్స్ ఇండియాలోని గుజరాత్లో నుంచి యుగాండాకి షిఫ్ట్ అయ్యి తర్వాత యూఎస్లో సెటిల్ అయ్యారు. సో అందుకే ఈయన అందరూ కూడా ఇండియన్ ఆరిజిన్ అని పిలుస్తున్నారు. అలాగే ఫస్ట్ యంగ్ ముస్లిం కూడా. అలానే ఆయన స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా హౌసింగ్ రైట్స్, కమ్యూనిటీ ఆర్గనైజింగ్, అలానే సోషల్ జస్టిస్ మూమెంట్స్లో చాలా పాల్గొనేవారు. పాలిటిక్స్ కన్నా ముందు లో ఇన్కమ్ వచ్చే ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తూ ఉండేవారు. తర్వాత ఆయన డెమోక్రటిక్ సోషలిస్ట్ ఆఫ్ అమెరికాలో జాయిన్ అయ్యారు. ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ యాంటీ పవర్టీ గ్రూప్స్కి ఈయన సపోర్ట్ చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ ఈయనకు వచ్చిన పెద్ద బ్రేక్ త్రూ ఏదైనా ఉందంటే అది ఇప్పుడు మేజర్గా రావడమే. దట్ టు ట్రంప్, ఎలాన్ మస్క్ ఈయన రాకూడదని ఎంతలా ట్రై చేసినా కూడా ఈ బికమ్ వాయిస్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ అండ్ ఇమిగ్రేట్స్. ఈయన ఏదైతే ఫ్రీ బస్సెస్, రెంట్ ఫ్రీస్, అఫోర్డబుల్ చేసే హౌసింగ్, ఇవన్నీ మ్యాసివ్ సపోర్ట్ చేశాయి. అలానే ఈయన ఎక్కువ ఇస్లామోఫోబిక్ క్యాంపెయిన్స్ చేస్తూ ఉండేవారు. 9/11 ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ చేసినవన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉండేవారు. వాళ్ళ పిన్ని గోర్ఖా తీసుకు సబ్వేలో నడిచేదని, అది వేసుకుంటానికి కూడా చాలా భయపడేది అన్నట్లుగా చెప్పుకుంటూ వచ్చారు. పవర్ అనేది పీపుల్ నుండి రావాలి కానీ కార్పొరేట్ ఓనర్స్ నుండి కాదు అని ఈయన అన్నారు. పైగా ఈయన ఏంటంటే ప్రతిదీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండటం, అలానే ఏదైనా కూడా ఫియర్లెస్గా చెప్పటం, ఇవన్నీ కూడా అక్కడున్న ఇమిగ్రేట్స్ అందరినీ కూడా చాలా ఇన్స్పైర్ చేసేవి. అండ్ అలానే ఈయనకి ముస్లిం సపోర్ట్ అనేది చాలా ఎక్కువ. సో ఇవన్నీ కూడా ఈయన మెజారిటీ నగ్గటానికి, అంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నా కూడా నగ్గటానికి హెల్ప్ చేశాయి. ఇంత స్ట్రాంగ్ అపోజిషన్ ఉన్నా, ఇంత మెజారిటీతో నగ్గినా కూడా ఎందుకు ఈయన కాంట్రవర్సీస్ అనేవి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు 1 by 1 చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఈయన ఏజ్ 33, అంటే చాలా చిన్న ఏజ్ కదా. సో ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువే ఉండొచ్చు. ఇదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈయన ఏదైతే ఎజెండా రిలీజ్ చేశారో, అంటే వాగ్దానాలు ఇస్తారు కదా, ఫ్రీ బస్సెస్ కానీ, లేదా ఫ్రీ చైల్డ్ కేర్ అని, అలానే రెంట్ అనేది ఫ్రీ చేస్తామని, ఎవరైతే హౌసెస్ కొనుక్కుంటారో వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇప్పిస్తానని, ఇవన్నీ చేశారు కదా. అవంతా కూడా చాలా బడ్జెట్తో కూడుకున్నవి. సో అలాంటి బడ్జెట్ ఇవ్వాలంటే కనుక గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా లేదా, అసలు ఈ బిల్ అనేది పాస్ అవుతుందా లేదా అన్నది కూడా పెద్ద కాంట్రవర్సీగా మారింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈయన ఎవరైతే పీపుల్ అందరూ ఈక్వాలిటీగా ఉంటారు, ఎవరికైతే డబ్బులు ఎక్కువగా ఉంటాయో వాళ్ళ నుంచి చూసుకుని, అంటే వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్సెస్ వేసేసి ఆ వచ్చిన డబ్బులు ఎవరైతే లో ఇన్కమ్ వచ్చి పీపుల్ ఉంటారో వాళ్ళకి పంచుతారన్నట్టుగా చెప్పారు. సో ఇది కూడా కాంట్రవర్సీగానే మారింది, అలా ఎలా చేస్తారని. ఈయన ఇండియన్ గవర్నమెంట్ మోడీ మీద కూడా ఈయన విమర్శలు అనేది చాలానే చేశారు. 2002 గుజరాత్ ఇన్సిడెంట్లో ముస్లిమ్స్కి గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదని, ఆ టైంలో ముస్లిమ్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారని ఈయన మోడీ వార్ క్రిమినల్ అని కూడా అన్నారు. సో ఎవరైతే ఇండియన్స్ ఉంటారో ఇమిగ్రేట్స్ కానీ, వాళ్ళ నుంచి కొంచెం నెగిటివిటీ రావడం, అలానే ఇండియాలో ఉండే వాళ్ళకి కూడా స్టేట్మెంట్స్ అనేవి నచ్చలేదు. సో ఇండియా నుంచి కూడా చాలా కాంట్రవర్సీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఏంటంటే ఈయన గ్లోబలైజ్ ద ఇంటిఫీడియా అనే మాట ఒకటి అన్నారు. సో దానివల్ల చాలా కాంట్రవర్సీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దీనికి ఆయన రెస్పాండ్ అవుతూ ఏమన్నారంటే, నేను పాలస్టీనియన్స్ రైట్స్ గురించే పోరాడుతున్నాను తప్ప వేరే ఉద్దేశంతో ఏమీ లేదు. సో నేను ఈ మాట వేరే ఉద్దేశంతో ఏమీ అనలేదు అన్నట్లుగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఈయన విన్ అయ్యారో అప్పటి నుంచి కూడా నేను ముస్లింకి సపోర్ట్స్ చేస్తానన్నట్టుగా మాట్లాడతారు. ముందు ఎప్పుడు ఇంతలా చెప్పను ఆయన, ఇప్పుడు ఎందుకు ఇంతలా చెప్తున్నారు అనేది కూడా ఒక కాంట్రవర్సీగా మారింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ అయితే చాలా వైరలే అవుతున్నాయి. ఏంటంటే ఎవరైతే టెర్రరిస్ట్ లీడర్ ఉన్నారో వాహస్, ఆయనతో దిగిన ఫోటోలు, నవ్వుతూ ఉన్న ఫొటోస్, ఇవన్నీ కూడా టెర్రరిస్ట్ సంఘాలకి ఈయన సపోర్ట్ చేస్తున్నట్టు ఇదంతా కూడా చాలా వైరల్గా మారింది. అలానే ఆల్మోస్ట్ 10 lakhs వరకు కూడా ఈయనకి యాంటీ టెర్రరిస్ట్ కింద పోస్ట్ అనేవి సోషల్ మీడియాలో డిస్ప్లే అవుతూ వచ్చాయంట. సో ఇవన్నీ కూడా ఈయన మీద వచ్చిన రీసెంట్ కాంట్రవర్సీస్. ఈయన వల్ల ఇండియాకి ఏదైనా ఉపయోగం ఉందా అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం న్యూయార్క్లో మన ఇండియన్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. తెలంగాణ స్టేట్ నుంచి కానీ, కర్ణాటక, అలానే ఏపీ నుంచి చాలామందే ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ కూడా ఏవైతే ఈయన అనౌన్స్ చేశారో, రెంట్ ఫ్రీ బస్ అని, లేదంటే కనుక రెంట్స్ అని కూడా ఫ్రీ చేస్తామని, లో హౌసింగ్ అని, లేదంటే కనుక ఎడ్యుకేషనల్కి సంబంధించి, అలాగే హెల్త్ కేర్కి సంబంధించి, ఇవన్నీ కూడా అక్కడ ఉండే ఇండియన్స్కి చాలా హెల్ప్ఫుల్లే అవుతుందని చెప్పొచ్చు.
నెక్స్ట్ ఏంటంటే ఆయన ఏవైతే ఈ ఐడియాస్ ఇచ్చారో అంటే ఫ్రీ బస్సెస్ అలానే రెంట్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నిజంగానే ఆయన చేసి సక్సెస్ అయితే కనుక ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా ఇండియాలో ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఒరిజిన్ కాబట్టి ఇండియాకి ఇది ఒక గ్లోబల్ ప్రైడ్ అనే చెప్పొచ్చు. సో అది ఇస్లామిక్ని సపోర్ట్ చేస్తూ అమెరికాను కూడా కెనడాలా మారుస్తారా, లేదంటే కనుక డెమోక్రసీ అలానే సోషలిజంకి సపోర్ట్ చేస్తూ ఒక ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూ జెన్యూన్గా ఉంటారా మనం ఫ్యూచర్లో చూడాల్సిందే. సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.